వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో యూరియా కొరత సమస్యను వ్యవసాయ అధికారులు పరిశీలించి దిగుమతి చేసిన యూరియాను రైతులకు సమయానుకూలంగా అందుబాటులో ఉంచుతున్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు రైతులను క్యూ విధానంలో నిలబెట్టి అప్రమత్తతతో సమస్యలు రాకుండా చూసుకుంటున్నారు. రాష్ట్రంలో అధిక వర్షాల కారణంగా వరి పంటలు మరియు ఇతర పంటలు దెబ్బతిన్నాయని ప్రభుత్వం సమయానికి రైతులకు యూరియా బస్తాలు అందిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సొసైటీ మరియు పిఎస్సిఎస్ సిబ్బంది ఓర్పుతో రైతులకు సేవలు అందిస్తున్నారు. రైతులకు యూరియా సరఫరాను సమయానికి చూడాలని, సంబంధిత ప్రభుత్వ శాఖల నుండి తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. రైతులకు సకాలంలో యూరియా అందించడంలో అనేక రకముల ఇబ్బందులు పడడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడే కానీ ఖరీఫ్ సీజన్లో ముందుగానే ఏప్రిల్ మేలనే నిర్ణయం చేసి సెంట్రల్ గవర్నమెంట్ కోరి బత్తాలు తెప్పించేది ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండకపోయేది. రైతులకు అనేక ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి మొక్కజొన్న చేనులే కానీ, వరలే కానీ, పచ్చలే కానీ అనేక పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గ్రహించి గత 10 సంవత్సరంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఎలాంటి ఆటంకం లేకుండా రైతులకు బస్తాలు ఫ్రీగా దొరికేది. ఇట్లా ఆటోకి చెప్తే పోయి తీసుకొచ్చి ఇంటికాడ వేసే పరిస్థితులు ఉండే. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు యూరియాను అందించాలి. ఎందుకంటే పంటలు ఇప్పటికే చాలా వరకు దెబ్బతిన్నాయి. కాబట్టి ఇప్పుడైనా స్పందించి యూరియా తెప్పించే ప్రయత్నం చేయాలని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది.